మరి వేచి చూస్తున్నారు జనాలు. మరి మా బీఆర్ఎస్ పార్టీ కూడా డిమాండ్ చేస్తున్నాం, మరి నగరపాలక సంస్థ ఎన్నికల కోసం వస్తున్నావా, నిజంగా దుబ్బాక మీద ప్రేమ ఉన్నదా నీకు? మరి గతంలో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత, తెలంగాణ వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి అప్పటి కేసీఆర్ గారు ఇలా దుబ్బాకలో బ్రహ్మాండంగా చేసిండ్రు. కనీ విని ఎరగని రీతిలో దుబ్బాక అభివృద్ధి అయింది. ఇలా మరి కేసీఆర్ స్కూల్ కావచ్చు, 100 పడకల ఆసుపత్రి కావచ్చు, ఇలా ఐఓసీ సెంటర్ కావచ్చు, ఇవాళ దుబ్బాక బస్ స్టాండ్ కావచ్చు, ఇవాళ దుబ్బాక మున్సిపాలిటీలో ప్రతి పల్లె పక్కనున్న పల్లెలు కానీ మున్సిపాలిటీలో కానీ అన్నీ కూడా బ్రహ్మాండంగా మరి రోడ్లు వేసుకున్నాము, మోరీలు కట్టుకున్నాము, కుల సంఘాలు కట్టుకున్నాము, బ్రహ్మాండంగా వెంకటేశ్వర స్వామి టెంపుల్ని కూడా ఆలయాన్ని కూడా నిర్మించుకున్నాం. ఇవాళ పక్కలున్న రాష్ట్రాలు పక్కలున్న జిల్లాలకెళ్ళి కూడా తండోపతండాలుగా మరి స్వామివారిని దర్శనం చేసుకోవడానికి వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో మరి వారం వస్తున్నారు. ఇవన్నీ మీకు తెలియదా? ఇవాళ ఏదో 15 కోట్లు పాతవి క్యాన్సిల్ చేసి మరి కొత్త వాటి అదే పైసలు మళ్ళీ శాంక్షన్ ఇస్తే మరి పాత క్యాన్సిల్ మీరు కొత్తగా ఏమిస్తున్నారు అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా మీరు మా నియోజకవర్గానికే కానీ మా మున్సిపాలిటీకే కానీ మీరు ఈ రోజు వరకు రూపాయి నయా పైసా కూడా ఇవ్వలేదు, ఒక్క శిలాఫలకం కూడా పెట్టలేదు. నేను ఎమ్మెల్యే అయి 2 సంవత్సరాలు మరి కంప్లీట్ అయిపోయింది. ఏ ఒక్క గ్రామంలో 8 మండలాల మున్సిపాలిటీలో కూడా ఏ ఒక్క శిలాఫలకం కూడా పెట్టలేదంటే ఇంతకంటే దౌర్భాగ్యమైన ప్రభుత్వం ఈ రోజు వరకు ఈ దేశంలో అసలు ఇట్లా ఉంటుందా? ఒక ఎమ్మెల్యే 2 సంవత్సరాలు ఒక శిలాఫలకం కొట్టకుండా, కొబ్బరికాయ కొట్టకుండా, నయా పైసా శాంక్షన్ చేయకుండా మరి ఈ ప్రభుత్వం నడుస్తుందంటే ఇది అందా కానూన్ తప్ప ఇంకోటి లేదని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. ఖచ్చితంగా రేపు ప్రజలు కూడా మిమ్మల్ని నిలదీస్తారు. రేపు మీరు 13వ తారీఖు నాడు ఫౌండేషన్ ఇస్తా అని చెప్పి మరి మేఘాల మీద అధికారులకు మరి వాళ్ళందరికీ కూడా చెప్తున్నారు. మరి ఎలక్షన్ ఈ నెలలో ఉంది కాబట్టి మేమేమంటున్నామంటే మీరు వెయ్యని మాకేం బాధలేదు, మరి పాతవి కాకుండా మీరు కొత్తగా ఏమి ఇస్తున్నారు చెప్పి మరి పాత వాటికి శాంక్షన్ ఇవ్వాలని చెప్పి మా బీఆర్ఎస్ పార్టీ తరఫున దుబ్బాక మున్సిపల్ పట్టణ ప్రజల తరఫున నేను డిమాండ్ చేస్తున్నా, యాజ్ ఎమ్మెల్యేగా డిమాండ్ చేస్తున్నా. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.